హే వాట్సాప్. ఇప్పుడు మనం జెండర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో వాటి రిలేటెడ్ ఐడెంటిటీస్ ఏంటో చూద్దాం. జెండర్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బైనరీ జెండర్స్, 2 నాన్ బైనరీ జెండర్స్. బైనరీ జెండర్స్. మెయిల్, వీళ్ళు పుట్టినప్పుడు పురుషుడిగా గుర్తించబడతారు, పురుషుడిగా జీవిస్తారు. ఫిమేల్, వీళ్ళు పుట్టినప్పుడు స్త్రీగా గుర్తించబడతారు, స్త్రీగా జీవిస్తారు. నాన్ బైనరీ జెండర్స్, వీళ్ళు పుట్టుకతో స్త్రీగాను లేదా పురుషుడిగాను పుడతారు, కానీ మానసికంగా వీళ్ళు పుట్టిన జెండర్లోకి ఫిట్ అవుతారని అనుకోరు. ముఖ్యమైన 4 నాన్ బైనరీ జెండర్స్. ఎజెండర్, వీళ్ళకి అసలు జెండరే లేదని ఫీల్ అవుతారు. మేం మగ కాదు ఆడ కాదు, అలాగని మగ ఆడ మిక్స్, అంతకన్నా కాదు, మేము అసలు ఏమీ కాదు అని అనుకుంటారు. బై జెండర్, వీళ్ళకి 2 జెండర్స్ ఉంటాయని ఫీల్ అవుతారు. ఆ 2 జెండర్స్ వీళ్ళలో ఫుల్ పార్ట్స్ అని నమ్ముతారు. వీళ్ళల్లో కొంతమంది ఒకేసారి స్త్రీ పురుషులు అనుకుంటారు, ఇంకొంతమంది ఈరోజు స్త్రీ అనుకుంటారు, రేపు పురుషుడు అనుకుంటారు. ఉన్న అన్ని జెండర్స్లో ఏదో 2 జెండర్స్లోనే వీళ్ళు ఫిక్స్డ్గా ఉంటారు. ఆ 2 జెండర్స్ తప్ప వేరే జెండర్స్లోకి వెళ్ళరు. జెండర్ ఫ్లూయిడ్, వీళ్ళ జెండర్ ఐడెంటిటీ వచ్చేసరికి మారుతూ ఉంటుంది. వీళ్ళు మండే మగవారిలాగా, ట్యూస్డే ఆడవారిలాగా ఫీల్ అవుతారు. వెన్స్డే మాకు అసలు జెండరే లేదు, మేము ఎజెండర్ అంటారు. థర్స్డే మేము మగ ఆడ 2 కలిపి అంటారు. డెమీ బాయ్ అండ్ డెమీ గర్ల్, వీళ్ళ జెండర్లో కొంత పార్ట్ని అమ్మాయిగానో లేదా అబ్బాయిగానో ఫీల్ అవుతారు. మిగిలిన ఇంకొంచెం జెండర్ పార్ట్ని వేరే జెండర్గానో ఆర్ అన్డిఫైన్డ్గానో ఫీల్ అవుతారు. ట్రాన్స్జెండర్, వీళ్ళు పుట్టుకతో నిర్ణయించబడిన జెండర్కి భిన్నంగా వారి జెండర్ని అంగీకరిస్తారు. వీళ్ళు రాంగ్ బాడీలో ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి పుట్టుకతో అబ్బాయిలా పుట్టినా మనసు మాత్రం వాళ్ళకి అమ్మాయి అని చెప్తుంది. పుట్టుకతో అమ్మాయిలా పుట్టినా వాళ్ళ మనసు మాత్రం అబ్బాయివే అని చెప్తుంది. కొంతమంది ట్రాన్స్జెండర్స్ సర్జరీ చేయించుకొని పూర్తిగా మారిపోతారు. ఇంకొంతమంది ట్రాన్స్జెండర్స్ ఆపోజిట్ జెండర్ డ్రెస్సెస్ వేసుకొని అపీరెన్స్ మారుస్తారు, కానీ సర్జరీ చేయించుకోరు. ఇంకొంతమంది ట్రాన్స్జెండర్స్ అయితే అసలు డ్రెస్సెస్ కూడా మార్చరు, సొసైటీలో నార్మల్గానే ఉంటారు. మనసులో ట్రాన్స్జెండర్ అని తెలిసినా బయటికి మాత్రం చెప్పరు. మళ్ళీ గే అండ్ లెస్బియన్, అవి వేరు. గే, ఒక పురుషుడు ఇంకో పురుషుడికి సెక్సువల్గా అట్రాక్ట్ అయితే అతన్ని గే అంటారు. లెస్బియన్, ఒక స్త్రీ ఇంకో స్త్రీకి సెక్సువల్గా అట్రాక్ట్ అయితే వాళ్ళని లెస్బియన్స్ అంటారు. బైసెక్సువల్, వీళ్ళు స్త్రీ పురుషులు ఇద్దరికి సెక్సువల్గా అట్రాక్ట్ అవుతారు. వీళ్ళకి స్త్రీ పురుషుల భేదాలంటూ ఏమీ ఉండవు, ఇద్దరిని ఒకలాగే చూస్తారు. ఇంటర్సెక్స్ పీపుల్ అనేవాళ్ళు స్త్రీ పురుషుల ఇద్దరు సెక్స్ క్యారెక్టరిస్టిక్స్ మిక్స్ అయి పుట్టిన వ్యక్తులు, లేదా స్పష్టంగా స్త్రీ పురుషులు ఇద్దరికీ సరిపోని వ్యక్తులు. ఇది కంప్లీట్గా ఫిజికల్ ఇష్యూ. ఇంటర్సెక్స్ పీపుల్లో రకాలు. జెనిటల్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ అంబిగ్యూయస్ జెనిటేలియా. వీళ్ళ క్లైటోరిస్ నార్మల్గా ఉండాల్సిన దానికంటే చాలా పెద్దదిగా ఉంటుంది, చూడ్డానికి స్మాల్ పేనస్లా ఉంటుంది. వీళ్ళ పేనస్ చాలా స్మాల్గా ఉంటుంది, చూడ్డానికి క్లైటోరిస్లా కనపడుతుంది. క్రోమోజోమ్స్, మనకు 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అవి 23 పెయిర్స్గా అరేంజ్ చేసి ఉంటాయి. 23rd పెయిర్ అబ్బాయా లేదా అమ్మాయి అని డిటర్మైన్ చేస్తుంది. XX అంటే అమ్మాయి, XY అంటే అబ్బాయి. ఇంటర్సెక్స్ క్రోమోజోమల్ వేరియేషన్స్ ఎగ్జాంపుల్స్. XXY, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. ఈ పర్సన్కి 2 XX అండ్ 1 Y క్రోమోజోమ్ ఉంటాయి. ఈ పర్సన్ Y క్రోమోజోమ్ వల్ల జెనెటికల్గా మెయిల్, కానీ ఇతనికి లో టెస్టోస్టెరాన్ లెవెల్స్, స్మాల్ టెస్టిస్, డెవలప్డ్ బ్రెస్ట్, తక్కువ బాడీ హెయిర్ ఉండవచ్చు. ఇతను ఇన్ఫెర్టైల్. XO, టర్నర్ సిండ్రోమ్. ఈ పర్సన్కి ఓన్లీ 1 X క్రోమోజోమే ఉంటుంది, ఇంకో క్రోమోజోమ్ మిస్ అవుతుంది. ఈ పర్సన్ జెనెటికల్గా ఫీమేల్, కానీ వీళ్ళకి అండర్ డెవలప్డ్ ఓవరీస్, నో మెన్స్ట్రుయేషన్ ఉండొచ్చు. ఈమె కూడా ఇన్ఫెర్టైల్. హార్మోన్స్. నార్మల్గా మెయిల్ బాడీలో టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉంటుంది, ఫిమేల్ బాడీస్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. ఇంటర్సెక్స్ హార్మోన్ లెవెల్స్. ఈ ఇంటర్సెక్స్ పీపుల్లో సెక్స్ హార్మోన్స్ ఎక్కువగా కానీ తక్కువగా కానీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంటర్సెక్స్ హార్మోన్ రెస్పాన్స్. ఒకవేళ హార్మోన్స్ నార్మల్గా ప్రొడ్యూస్ అయినా వాళ్ళ బాడీ సెల్స్ హార్మోన్స్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వవు. దీన్ని హార్మోన్ ఇన్సెన్సిటివిటీ అంటారు. వీటి వల్ల మెయిల్కి ఫిమేల్ ఫిజికల్ ఫీచర్స్ వస్తాయి, ఫిమేల్కి మెయిల్ ఫిజికల్ ఫీచర్స్ వస్తాయి. ఇంటర్నల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఈ ఇంటర్సెక్స్ పీపుల్ స్త్రీ పురుషుల ఇంటర్నల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ రెండింటిని కలిపి పుడతారు. ఎగ్జాంపుల్స్. ఈ ఇంటర్సెక్స్ పీపుల్కి ఒకవైపు ఓవరీ, ఇంకోవైపు టెస్టిస్ కలిగి ఉంటారు, లేదా 2 టిష్యూస్ని కలిపిన ఒక గోనాడ్తో పుడతారు. ఆ గోనాడ్ని ఓవర్ టెస్టిస్ అంటారు. గ్లోబల్ పాపులేషన్లో 1.7% పీపుల్ ఈ ఇంటర్సెక్స్ వేరియేషన్స్తో పుడతారు. ప్రతి 60 మందిలో ఒక ఇంటర్సెక్స్ పర్సన్ ఉంటారు.